మెచ్యూర్ అయిన అమ్మాయిని స్టేజ్ మీద నిలబెట్టి స్టేజ్ కింద ఒక 100 మంది దాకా కుర్రాళ్ళు కూర్చునేవాళ్ళు, వాళ్ళ నాన్నలతో సహా. అప్పుడే వేలం పాట బిగిన్ అవుద్ది. సుబ్బారావు గారి పాట 100 రూపాయలు, అప్పారావు గారి పాట 200, వెంకట్రావు గారి పాట 300, శ్రీనివాసరావు గారి పాట 400. ఏంటి 400 కన్నా ఎవరు ఎక్కువ పాడట్లేదు, సో ఇంక ఇదే రైట్ ఫైనల్ చేసేద్దాం. శ్రీనివాసరావు గారి పాట 400 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఆ స్టేజ్ మీద నిలబడిన మెచ్యూర్ అయిన అమ్మాయిని ఆ శ్రీనివాసరావు గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవాడు. ఆ 400 కన్యాశుల్కం తీసుకుని. అప్పటి నుంచి ఆ శ్రీనివాసరావు గారి అబ్బాయి చచ్చేదాకా ఆ అమ్మాయి వాడికి బానిసలానే ఉండాలి. ఎంతలా బానిసగా ఉండాలంటే వాడు చెప్పిందే వినాలి, వాడు తిన్నదే తినాలి, వాడు రమ్మంటే రావాలి, వాడి పక్కలో పడుకోమంటే పడుకోవాలి. ఆఖరికి వాడు చేస్తే వాడితో పాటు కలిసి ఆ అమ్మాయిని తగలబెట్టాలి. దీన్నే సతీ సహగమనం అంటారు. ఇలాంటి ఫంక్షన్స్ అన్ని మనం ఇప్పుడు సాంప్రదాయ పేరుతో చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నారని అడిగితే మాకు రెడీ అవటం ఇష్టం కాబట్టి చేసుకుంటున్నాం, మా దగ్గర డబ్బులు ఉంటున్నాయి కాబట్టి చేసుకుంటున్నాం, ఈ ఫంక్షన్ చేసుకునేటప్పుడు మేము కొన్ని ఫోటోలు దిగుతాం, అది రేపు పెద్ద అయిన తర్వాత మాకు చూసుకోవడానికి బాగుంటది, ఆల్బమ్ లో పెట్టుకోవడానికి బాగుంటది, వచ్చిన చుట్టాలందరూ చూపించుకోవడానికి బాగుంటది అని చెప్తున్నారు. కొంతమంది అయితే అతి తెలివిగా ఆలోచించి ఆడవాళ్ళకి మదర్హుడ్ అంటే ఏంటి చెప్పడానికి, తన గర్భం దాల్చి ఒక ఫ్యామిలీకి జన్మనివ్వగలదని చెప్పడానికి చేస్తున్నామని చెప్తున్నారు. నాకు తెలియక అడుగుతాను, ఇవన్నీ ఈ ఏజ్ లో ఉన్న నీకు తెలుసు, పాప అమ్మాయి తెలుసా? ఉన్న పలంగా పీరియడ్ స్టార్ట్ అవడం వల్ల అదేంటో తెలియక పాప వాళ్ళ బాడీ కంటిన్యూస్ పానిక్ మోడ్ లో ఉంటుంది. సడన్ గా ఇంట్లో వాళ్ళ హడావుడి, ఫ్రెండ్స్ హడావుడి, చుట్టాలందరూ హడావుడి. ఆ అమ్మాయి మైండ్ లో 1,00,000 క్వశ్చన్స్. రేపటి నుంచి నేను అందరితో క్యాజువల్ గా ఆడుకోకూడదా, నాకు ఇష్టమైన నా నాన్న నేను హగ్ చేసుకోకూడదా, నాకు ఇష్టమైన నా అన్నయ్యకి నేను ముద్దు పెట్టుకోకూడదా? ఈ క్వశ్చన్స్ కాన్సెప్ట్ తెలిసే లోపు స్టేజ్ మీద నిలబెట్టి ఊరేగిస్తారు. నేను చెప్పాల్సి నేను చెప్పా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను చేసుకుంటానంటే మీ ఇష్టం.